every single day. I'm gonna make something great. That's my way. Every single day, I'm gonna make something great. That's my way. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరు? నేను చాలా బాగున్నాను. సో చాలా కాలం అయింది మేకప్ వీడియో చేసి. చాలా మంది అడిగారు మేకప్ వీడియోస్ కూడా చేయండి అక్క కొన్నిసార్లు అని చెప్పి. సో వై నాట్ టుడే అన్నట్టుగా వీడియో షూట్ చేశాను అనమాట. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నా. దీనిలో చాలా మినిమం ప్రోడక్ట్స్ యూజ్ చేశాను అండ్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా రా వీడియోనే మీకు ఇస్తున్నాను. సో దట్ ఈజీగా ఉంటుంది మీకు అర్థం చేసుకోవడానికి. అండ్ ఒక బేసిక్ మేకప్ వీడియో అంటే బేస్ మేకప్ ఎలా వేసుకుంటారు అనేది కూడా ఐకార్డ్స్లో అటాచ్ చేస్తాను. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేశాను అది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చెక్ చేయొచ్చు. ఇది చాలా బేసిక్గా చాలా ఈజీగా అందరూ చేసుకునే విధంగా చూపించాను అనమాట. హోప్ఫుల్లీ మీకు హెల్ప్ అయిద్దని అనుకుంటున్నాను, నచ్చిద్ది అని అనుకుంటున్నాను. సో వెళ్ళి చూసి వచ్చేసేయండి. సో చాలా రోజుల తర్వాత మేకప్ వీడియో చేస్తున్నాను. ఏంటో కొత్తగా వింతగా ఉంది. ఇట్స్ బిన్ సచ్ ఎ లాంగ్ గ్యాప్ అనమాట. ఏమో మరి ఎందుకునో నేనే స్టాప్ చేసేసాను. సో ఎక్కువ టైం వేస్ట్ చేయను, ఎందుకంటే ఇది మీతో మాట్లాడుతూ చేసుకునే వీడియో. వాయిస్ ఓవర్ ఇవ్వను, నేను డైరెక్ట్గా మీకు చూపిస్తూ చేస్తాను కాబట్టి చాలా బేసిక్గా చూపిస్తానండి నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ తోటి. అంటే ఇంకా ఉన్నాయి కానీ బేసిక్గా ఎట్లాగా మంచిగా తయారవచ్చు అని మాత్రమే చూపిస్తాను. నేను ఎక్కువ డెప్త్లోకి వెళ్ళను, నాకు ఇంట్రెస్ట్ పోయింది కంప్లీట్గా. సో నేను వచ్చి ఫస్ట్ యూజ్ చేసేది స్టేక్ వర్కి ప్రైమర్ అనమాట. దీనికి మీకు ఆల్రెడీ తెలిసినట్టే మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ప్రైమర్ మీరు మాయిశ్చరైజ్ చేసుకున్నాకే రాసుకోండి, డైరెక్ట్గా రాసుకోవద్దు. ఫేస్కి మాయిశ్చరైజర్ మీ ఇష్టం అండి, ఏది అప్లై చేయొచ్చు. మీకు ఏది పడితే అది అప్లై చేసుకుని ఆ తర్వాతే ప్రైమర్ రాసుకోండి. ప్రైమర్ రాసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. మేకప్ ఎక్కువ టైం ఉంటుందని చెప్పి సో నేను అంత చిన్న అమౌంట్ తీసుకున్నాను, ఫేస్ అంతా అప్లై చేసుకుంటాను అనమాట. నేను ఎప్పుడు మర్చిపోతాను మేకప్ చేసుకునేటప్పుడు. పాత వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు, ఫస్ట్ నుంచి ఫాలో అయితే. బొట్టు తీయడం మర్చిపోతాను నేను. బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా నాయిస్ వినిపిస్తే కనుక ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే మ్యాక్సిమం లైటింగ్ ఉండాలి వీడియోకి అని చెప్పి విండోస్ ఓపెన్ చేసి పెట్టాను అనమాట. నేను నా లిప్స్కి ఆల్రెడీ లిప్ బామ్ రాసి పెట్టేసుకున్నాను. సో దట్ నేను లిప్స్టిక్ రాసుకునే టైంకి లిప్స్ మంచిగా మాయిశ్చరైజ్ అయిపోయి ఉంటాయి అని చెప్పి. సో నేను వచ్చి స్పంజ్ యూజ్ చేస్తానండి. ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను ఈ వీడియోకి. మీ దగ్గర బీబీ క్రీమ్ ఉంటే బీబీ క్రీమ్ యూజ్ చేయొచ్చు, ఫౌండేషన్ ఉంటే ఫౌండేషన్, మీ ఇష్టం, మీ దగ్గర అవైలబిలిటీని బట్టి. నేను ఆల్ టైమ్ ఫేవరెట్, లైఫ్ లాంగ్ ఫేవరెట్ అని చెప్పచ్చు, ప్యాక్ అనమాట. ప్యాక్ ఫౌండేషన్. దీన్ని నా షేడ్ వచ్చి 2.3 అండి, 2.3. నేను స్పంజ్ యూజ్ చేస్తాను, హ్యాండ్స్ యూజ్ చేయను, ఎందుకంటే స్పంజ్ తోటి ఎక్కువ మోర్ న్యాచురల్ ఫినిష్ ఉంటుంది అనమాట. హ్యాండ్స్ కన్నా బ్రష్ కన్నా స్పంజ్తో చాలా బాగుంటుంది. నేను చాలా కొంచెం అమౌంట్ తీసుకుంటున్నాను. నేను అసలు మేకప్ వేసుకోవడమే మానేశాను అనమాట. నాకు స్కిన్ ఎలర్జీ వచ్చిన దగ్గర నుంచి మేకప్ వేసుకోవడం కంప్లీట్గా మానేశాను. ఎక్కడికి వెళ్ళానన్నా సరే జస్ట్ ఐబ్రోస్ ఫిల్లింగ్, ఒక హైలైటర్, ఒక లిప్స్టిక్, అంతే, ఇంకా ఏం వేసుకోవట్లేదు నేను. సో ఇంత అమౌంట్ తీసుకుంటున్నాను, చాలా రోజుల తర్వాత వేసుకుంటున్నాను కాబట్టి ఎలా ఉంటుందో చెప్పలేం. సో డాట్స్ పెట్టేసుకుని ఫస్ట్, ఆ తర్వాత ఫాస్ట్గా బ్లెండ్ చేసేద్దాం. స్పంజ్ వెట్ స్పంజ్తోనే వేసుకోండి, డ్రై స్పంజ్తో కాదు, వెట్ స్పంజ్తో వేసుకోవాలి. ట్యాప్ ట్యాప్ మోషన్ తోటి చేస్తే మీకు మంచిగా బ్లెండ్ అవుతుంది, న్యాచురల్గా ఉంటుంది. మీరు మేకప్ వేసుకున్నట్టు అనిపించదు అనమాట అసలుకి. అంటే అనిపిస్తుంది కానీ అంటే మీకు నా ఉద్దేశం అర్థమై ఉంటుంది కదా. అంటే ఫేస్ మీద ఏదో ఎంత పౌడర్ అంటే ఇలా ఎల్లోగా లేకపోతే గ్రే ప్యాక్ లాగా యూజువల్గా కనిపిస్తుంది చూడండి, లేడీస్ అంతా రెడీ అవుతారు కదా, అట్లాగా అనిపించకుండా మచ్ న్యాచురల్ అండ్ బెటర్ వేలా కనిపిస్తుంది అనమాట.
చాలా కాలం తర్వాత వేసుకుంటున్నాను ఫౌండేషన్. స్వీడన్ వెళ్ళినాక ఒక్కసారి వేసుకున్నట్టున్నా అంతే. అది ఎప్పుడంటే మేము ఫిన్లాండ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు, అక్కడ క్రూజ్లో ఉన్నప్పుడు వేసుకున్నాను ఒక్కసారి. అప్పుడు వీడియో తీయలేదు అనుకుంటా, అంటే నేను వేసుకున్నట్టు వీడియో తీయలేదు, బట్ వ్లాగ్ అయితే చేశాను కదా. సో ఆల్మోస్ట్ బ్లెండ్ అయిపోయినట్టే. ఇక్కడ నేను మిర్రర్ ఏం యూజ్ చేయట్లేదు, మర్చిపోయాను. అట్లా చూస్తూనే స్క్రీన్ చూస్తూనే చేసేసుకుంటున్నాను. నేను కన్సీలర్ లాంటివి ఏమీ యూజ్ చేయనండి. నాకు ఎందుకనో అంత టూ మచ్ మేకప్ ఇష్టం ఉండదు. చాలా న్యాచురల్గా ఉండటానికి చూస్తాను అనమాట. మీ దగ్గర కన్సీలర్ కూడా ఉంది, మీకు డార్క్ సర్కిల్స్ బాగున్నాయంటే మీరు కన్సీలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నేను ఏమీ చేయట్లేదు, ఇలాగే వదిలేస్తున్నాను. మంచి న్యాచురల్ వే అయితేనే బాగుంటుందని చెప్పి. ఇంకోటి, నేను యూజువల్గా కాంపాక్ట్ పౌడర్ నాది ప్యాన్ విరిగిపోయింది అనమాట, కంప్లీట్గా అయిపోయింది. మీ దగ్గర పాండ్స్ శాండల్వుడ్ పౌడర్ ఉందంటే ఈక్వల్ టు కాంపాక్ట్ పౌడర్ లాగా పనిచేస్తుంది. నేను ఇక్కడ ఇది వాడుతున్నాను, సో ఇదే యూజ్ చేస్తాను. కొంచెం అండి, మీకు ఎక్కడెక్కడైతే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ ట్యాప్ చేసుకోండి, మరీ టూ మచ్గా కాకుండా. సేమ్ స్పంజ్ తోటే నాకు ఇక్కడ బాగా ఎక్కువ ఆయిలీగా ఉంటుంది అనమాట. సో అక్కడక్కడ వేసుకుంటున్నాను. ఎక్కడెక్కడైతే ఆయిలీగా ఉంటుందో, తొందరగా ఆయిల్ స్ప్రెడ్ అవుతుందో అక్కడ ట్యాప్ చేసుకుంటున్నా పౌడర్ని. మస్ట్ అండ్ షుడ్ అండి, లేకపోతే మెల్ట్ అయిపోతుంది మీ మేకప్ తొందరగా. ఆయిల్ ఎక్కడెక్కడైతే వస్తుంది అనుకుంటున్నారో మీ ఫేస్కి అక్కడక్కడ పౌడర్ కంపల్సరీ అప్లై చేయాలి. సో నేను ఈ స్పంజ్తోనే వేసేసుకున్నా. అండ్ దెన్ నా ప్యాన్ ఇరిగిపోయింది కంప్లీట్గా. ఎల్ఫ్ ఐబ్రో కిట్ ఇది. లోపల చూపించానంటే విరిగిపోయింది, దడుచుకుంటారు. మై ఫేవరెట్ అండి ఇది, చాలా బాగుంటుంది. యూఎస్ నుంచి తెప్పించుకున్నాను నేను ఇది, చాలా బాగా పనిచేస్తుంది. దీని తర్వాత మోస్ట్ గో టు ఫేవరెట్ మేబ్లిన్ ఐబ్రో కిట్. అది ఎక్కడో పెట్టేశాను, కనిపించట్లేదు, అందుకే నేను ఇరిగిపోయింది, దాన్నే తీసుకొచ్చా. ఎందుకంటే నేను చెప్పాను కదా మానేశాను కంప్లీట్గా అని చెప్పి, అందుకేనమాట. సో ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. ఇది బేసిక్గా ఐబ్రోస్ ఎలా ఫిల్ చేసుకోవాలో నేను చాలా వీడియోస్లో చూపించానండి. మీకు ఐ కార్డ్స్లో అటాచ్ చేస్తాను. అంటే బేస్ మేకప్ కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎలా చేసుకోవాలి ఏంటి దాని సంగతి అనేది ఒక వీడియో చేశాను, నేను లాంగ్ బ్యాక్ చేశాను అనమాట. సో ఆ వీడియో ఐ కార్డ్స్లో అటాచ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది చూడండి. ఇది కూడా చాలా మంది నన్ను అడిగారు, మేకప్ వీడియోస్ కంప్లీట్గా చేయడమే మానేశారు, ఎందుకు అలాగా చేయండి అని చెప్పి, అందుకే నేను చేస్తున్నాను అనమాట. అదర్వైజ్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ పోయింది మేకప్ వీడియోస్ మీద. ఎందుకంటే నేనే పర్సనల్గా వేసుకోవట్లేదు మేకప్, ఇంకా నేను మీకేం చూపిస్తాను మేకప్ వీడియోస్ అని. ఒక లిప్స్టిక్, ఒక హైలైటర్, ఒక ఐబ్రో కిట్ ఉంటే ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు అన్నట్టు. ఎందుకంటే దేవుడి దయ వల్ల స్కిన్ కూడా మంచిగా అయ్యింది. మీరు నన్ను పాత టైం నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయిన వాళ్ళైతే మీకు నా స్కిన్ మీద డిఫరెన్స్ కాన్స్టెంట్, అంటే ఫస్ట్ నుంచి కాన్స్టెంట్గా నన్ను ఫాలో అయిన వాళ్ళైతే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది నా స్కిన్ డిఫరెన్స్ ఇప్పుడు చాలా బెటర్గా అయిందనమాట. సో అది ఇంత బెటర్గా ఉన్న స్కిన్కి ఇంకా మేకప్ అవసరం లేదు అని నా ఫీలింగ్. సో నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ ఏం కాజల్ పెన్సిల్స్ ఏమి యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గా మస్కారా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఐస్ బ్రాడ్గా కనిపిస్తాయి. మీకు అంటే కాటికి పెట్టుకోవడం అలవాటు ఉంటే కనుక పెట్టుకోండి, నాకు డైలీ పెట్టుకునే అలవాటు లేదు. సో అందుకే నేను ఇప్పుడు కూడా పెట్టుకోవట్లేదు అనమాట, జస్ట్ మస్కారా అప్లై చేస్తున్నాను అంతే. చూసారు కదా నేను ఎంత తక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. ఇది కంపెనీ వచ్చి నేను స్వీడన్లో తీసుకున్నానండి, అక్కడ బ్రాండ్ ఇది టెక్నిక్ గెట్ లాష్డ్ అంట. ఇది స్వీడన్ లోకల్ బ్రాండ్ అనుకుంటా, నాకు అస్సలు ఐడియా లేదు. అక్కడ ఏదో ఆఫర్లో ఉంటే అలా తీసేసుకున్నా అనమాట. మస్కారా వేసుకుంటూ మాట్లాడేంత ధైర్యం లేదు. ఇగోండి నవ్వితే బుగ్గలు కంటేస్తుంది, అంటే రియల్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇది.
అదే వాయిస్ ఓవర్ ఇస్తే ఇదంతా కట్ అయిపోయి మీకు జస్ట్ ఎలా చేస్తున్నాను అనేది వావ్. ఈ ఐకి డిఫరెన్స్ చూసారా ఎలా ఉందో. అందుకని ఓన్లీ మస్కారా అప్లై చేశాను, కాజల్ అప్లై చేయకుండా. సూపర్ ఉంది కదా. ఇది మస్కారా చాలా బాగుందండి అక్కడిది. అంటే ఇక్కడి కూడా బాగుంటాయి అనుకోండి, నేను కానీ కొనలేదు. ఇది అక్కడి నుంచి తెచ్చుకున్నాను కాబట్టి సో ఐ హ్యావ్ టు యూజ్ దిస్. ఎందుకంటే మస్కారా చాలా తొందరగా ఎక్స్పైర్ అయిపోతుంది. 6 months లోపలే మనం ఫినిష్ చేసేసేయాలి. దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండదు మస్కారాస్కి. మీకు తెలుసో తెలీదు ఆ విషయం. మరి మీరు 6 months కన్నా ఎక్కువ వాడుతున్నారంటే ఆ మస్కారాని పడేసేయండి, లేదంటే మీ ఐ ల్యాషెస్ దెబ్బతింటాయి. ఐ ల్యాషెస్ కూడా ఫాల్ ఉంటుంది తెలుసా, హెయిర్ ఫాల్ లాగానే పాడైపోతాయి ల్యాషెస్ అనేవి. 6 months కన్నా ఎక్కువ మీరు యూజ్ చేస్తున్నారంటే ఆ మస్కారా పడేయండి, దాని షెల్ఫ్ లైఫ్ ఉండదు ఇంకా. సో ఇప్పుడప్పుడు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అందుకనే నేను ఎక్కువ ప్రోడక్ట్స్ కొన్నాను మేకప్, ఒక లిప్స్టిక్ తప్ప. లిప్స్టిక్కి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ కాబట్టి లిప్స్టిక్ మాత్రం తీసుకుంటా. సో ల్యాషెస్ సూపర్ ఉన్నాయి. నాకేంటో అట్టముక్కలు పెట్టినట్టు ఫీలింగ్ వస్తుంది. ఓ షిట్, ఇదే రియల్ ప్రాబ్లమ్స్ అంటే. నేను నవ్వాను కదా, కింద అంటేసింది. ఇదేది ఎడిట్ చేయనండి, మీరు ఒరిజినల్గా చూడొచ్చు. నేనేమనుకుంటున్నానంటే కొంచెం గ్లిటర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ల్యాషెస్కి. ఈ ప్యాలెట్ యాక్చువల్గా నేను స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నా. స్ట్రీట్ మార్కెట్ కాదు, నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నా లాస్ట్ ఇయర్. సో దీనిలో చాలా ఐ షాడోస్ ఉంటాయి. మీరు కాస్ట్లీ బ్రాండ్స్ కొనకుండా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మీరు మేకప్ వేసుకోవడం అంటే కనుక ఇలాంటివి యూజ్ చేయండి. ఎందుకంటే తక్కువకి వస్తాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. ఫస్టే హై ఎండ్ బ్రాండ్స్లోకి వెళ్ళిపోతే మీకు సరిగా వేసుకోవడం రాదు, మీరు మనీ కూడా వేస్ట్ చేసుకుంటారు. అందుకని చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఏం కలర్ తీసుకోను, నాకు కాపర్ కలర్ అంటే చాలా ఇష్టం. సో ఇది తీసుకుంటున్నా. జస్ట్ అలాగా ఇక్కడ ఉందిగా అర్థం, చేతితోటే వేసేసుకుంటున్నానండి నేను, బ్రష్ ఏం యూజ్ చేయట్లేదు. జస్ట్ ఒక గ్లిటర్ హింట్ ఉంటే మంచి లుక్ వస్తుంది, డ్యూయిగా ఉంటుంది. నాకు హైలైటర్, గ్లిటర్ ఇలాంటివన్నీ బాగా ఇష్టం అనమాట. హైలైటర్ లేకుండా నాకు చాలా కష్టం. చూసారా ఈ ఐకి డిఫరెన్స్. చేతితోటే వేసుకున్నాను, చాలా మినిమం ప్రోడక్ట్ వచ్చింది అండ్ కొంచెం నీట్గా కనిపిస్తుంది అంతే. మీరు కూడా బ్రషెస్ ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు అంటే మేకప్ స్టార్ట్ చేస్తున్నారు అనగా బ్రష్లు, ఐబ్రో కిట్లు, ఐ ల్యాషెస్ ఇవన్నీ కొనేసేసుకుండా హ్యాండ్తో ప్రాక్టీస్ చేయండి, మంచిగా వస్తుంది. తక్కువ నుంచి స్టార్ట్ చేయండి, స్టార్టింగ్లోనే హై ఎండ్లోకి వెళ్ళిపోవద్దు. తక్కువ నుంచి స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ మంచిగా అయ్యే కొద్దీ అప్పుడు మీరు స్లోగా డెవలప్ అవ్వచ్చు అనమాట. ఒకేసారి మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు అనవసరంగా, ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అనుకుంటూ. సో ఇది కూడా వేసేసుకున్నాను, చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. నేను ఇక్కడ ఈ కార్నర్స్లో ఇంకేదైనా కలర్ వేద్దాము, బాగుంటుంది కదా. ఏం కలర్ వేద్దాం, గోల్డ్ కలర్. బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. మీకు నచ్చింది లేనిది కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు నేను హైలైటర్ వేసుకోవాలి. మోస్ట్ ఫేవరెట్ నిక్స్ హైలైటర్స్ అండ్ మనకదర్. ఇది కూడా ఒక గ్లామిగో బాక్స్లో వచ్చింది నాకు, అప్పటి నుంచి యూజ్ చేస్తున్నా నేను.
చాలా బాగుంటుంది. అంటే న్యాచురల్ గ్లో ఉంటుంది అనమాట. నిజంగానే హైలైటర్ అలా వేసుకున్నట్టు కనిపించదు. సో ఇక్కడ కొంచెం బుగ్గల మీద నేను బ్లష్ ఏం అప్లై చేయట్లేదండి. మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నాకు బ్లషెస్ అంటే ఇష్టం ఉండదు అంతగానే, అందుకనే నేను అస్సలు అప్లై చేయను బ్లష్. ఎందుకంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి బ్లష్ వేసుకుని ఆ ఆర్టిఫిషియల్ లుక్ అనేది నాకు నచ్చదు అనమాట. అంటే మీరు ఎప్పుడన్నా పార్టీస్ అట్లాంటి వాటికైతే వేసుకోవచ్చు, కానీ మోస్ట్ న్యాచురల్గా ఉండాలి అనుకుంటే ఇది సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చి నేను డార్క్ లిప్స్టిక్ కూడా తీసుకోవట్లేదండి, లైట్ లిప్స్టిక్. అంటే నేను పర్పుల్ హాల్ చేశాను కదా లాస్ట్ వీక్, సో అది ఆ కలర్ వేసుకుంటున్నాను అనమాట. దీని షేడ్ వచ్చి ఐస్ ఫాలీస్ 3 ఐ ఆమ్స్టర్డామ్ లిక్విడ్ లిప్స్టిక్, మోస్ట్ అఫోర్డబుల్ వన్ అండ్ చాలా లాంగ్ లాస్టింగ్ కూడా. నాకు చాలా నచ్చింది అండ్ షేడ్ కూడా మీలో చాలామంది అన్నారు నాకు బాగా సూట్ అయింది అని చెప్పి. సో ఈ లుక్ చాలా సటిల్ లుక్ కాబట్టి ఇదే లిప్ షేడ్ వేసుకుంటున్నాను. సో ఇది ఐ ఆమ్స్టర్డామ్ ఐస్ ఫాలీస్ లిప్ షేడ్ అనమాట. చాలా బాగుంది. సో నేను ఇప్పుడు మీకు ఫుల్ లుక్ ఎలా ఉంటుంది మొత్తం రెడీ అయితే అని మీకు చూపిస్తాను. సో మీరు చూస్తుండండి. The truth will break your chains. We have the key. Open your eyes and see. We are the ones who know the answers, and they ain't never gonna hold us back. The sea is rising like we dancers. Imagine life without a purpose. Now picture everything. సో ఇదండి మై మోస్ట్ ఫేవరెట్, మోస్ట్ గో టు, మోస్ట్ యూజ్డ్. అండ్ ఎన్నిసార్లు చెప్పినా అసలు లెక్క ఉండదు అనమాట. చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోద్ది కూడా. నాకు పిల్లలతో చాలా కష్టం కాబట్టి సో మీకు కూడా హెల్ప్ అయిద్దని అనుకుంటున్నాను. హోల్ లుక్ ఎలా ఉంది, అవుట్ఫిట్ తోటి, ఇయర్ రింగ్స్ తోటి ఎట్లా ఉంది కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అని కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. నేను అందుకే వాయిస్ ఓవర్ పని పెట్టుకోకుండా డైరెక్ట్గా మీకు రా వీడియో ఇచ్చేస్తున్నాను. మీకు చూడడానికి ఫనీగా ఉంటుంది అండ్ మీకు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఏమైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. నేను యూజువల్గా వ్లాగ్స్ చేస్తాను, చాలా కాలం తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. మేకప్ వీడియో ఎలా ఉంది కింద కమెంట్ చేసి చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. హోల్ అంటే ఆన్ ద హోల్ చాలా నచ్చింది. సో నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. ఏదైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ప్రోడక్ట్స్ అన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తాను కాబట్టి సో డోంట్ వరీ, అంతా స్క్రీన్ మీద ఇస్తాను. ఫుల్ వీడియో చూడండి ఓపిక్గా. మళ్ళీ నన్ను ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేశారని అడగకుండా ఉంటుందన్నమాట, ఇబ్బంది లేకుండా స్క్రీన్ మీద ఇస్తాను కాబట్టి. సో అది నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్. Open your eyes and see.